రైట్ శేషి గారు, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. నా సెకండ్ క్వశ్చన్, ఒకవేళ ఏకగ్రీవ ఎన్నికల్లో ప్రలోభాలు, ప్రజలని భయపెట్టడాలు నిజమే అయితే గనక ఇంతకాలం ప్రభుత్వం వీటన్నిటిని ఎందుకు ప్రోత్సహించింది స్ట్రైట్? అదేవిధంగా ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు కూడా గత ప్రభుత్వాలు ఇచ్చాయి, చాలా చోట్ల మనం చూసుకోవచ్చు. అది ఈ ప్రాక్టీస్ని ఎందుకు ప్రోత్సహించింది? ఇవాళ ఇవే పార్టీలు కొన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాయి ఈ ప్రాక్టీస్ని, కొన్ని వద్దంటా ఉన్నాయి ఇవాళ ఎలక్షన్ కమిషన్ పిలిచి మాట్లాడిన తర్వాత. దిలీప్ గారు సార్, మీరేమంటారు దీనిపైన? ఇది కొత్తగా నిన్నటి ప్రభుత్వం మొన్నటి ప్రభుత్వం కనిపెట్టిన వ్యవహారం కాదు కదా. అవునవును, నేను అందుకే అంటాను సార్, అందరినీ కలిపి పీరియడ్ ఆఫ్ టైం అన్ని పార్టీలు దానికి రిసార్ట్ అయినాయి. అండ్ జనరల్ టెండెన్సీ ఏంటంటే అధికారం నజరాలను కూడా ప్రకటించాయి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ టైంలో కూడా జరిగింది, అంత ముందు కూడా జరిగింది. ఏకగ్రీవం చేసుకుంటే ఇంకో ఇంత నజరానాన్ని ఖర్చు తప్పించుకోవడానికి, సింప్లిఫై చేయడానికి అనే ఉద్దేశంతో మొదలు పెడితే అది బ్లాక్ మెయిలింగ్ కు, గుండాయిదానికి కూడా దారి తీసిన సందర్భాలు మీరు అన్నట్టు ఉన్నాయి. అది కరెక్ట్ కాకపోవచ్చు, బహుశా దాన్ని కంటైన్ చేయడానికో రెక్టిఫికేషన్కో నోటానికి పెడితే ఈ ఇండిపెండెంట్ గొడవ లేకుండా ఒక అభ్యర్థి అక్కడ ఉంటాడనే ఉద్దేశం కావచ్చు ఎలక్షన్ కమిషన్. అదే అల్టిమేట్ గా పార్టీలు ఎవరు ఏ అభిప్రాయాలు వాళ్ళు ఇష్టం వాళ్ళు చెప్తారు, దాని మీద డెసిషన్ తీసుకోవాలి. అల్టిమేట్ గా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలో వాళ్ళు ఇవన్నీ ఫ్రేమ్ చేయాల్సిందే. ఈ లోకల్ బాడీకి సంబంధించినటువంటి పవర్ ఇక్కడ ఉన్న మనం రాష్ట్రం ఎన్నుకోవాల్సిన పని. ఎందుకంటే కొన్ని చోట్ల 2 టైర్ సిస్టమ్ ఉంటుంది, కొన్ని చోట్ల 3 టైర్ సిస్టమ్ ఉంటుంది. మన ఇష్టం అది, మన దగ్గర ఎలక్షన్ కమిషన్ పెట్టుకొని మనం దాన్ని డిఫైన్ చేసుకుంటాం టర్మ్స్ ఏంటి. బట్ ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రక్రియకి సంబంధించినంత వరకు మళ్ళా వాళ్ళు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ లోబడే ఇవన్నీ చేయాలి. సమ్ టైమ్స్ సుప్రీంకోర్టు డైరెక్షన్ లోబడి చేయాలి. నేనేమంటానంటే ఈ జాడ్యం అన్నది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అన్ని పార్టీల నుంచి వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్, ముఖ్యంగా బీఆర్ఎస్ టైంలో అయితే ఎవడైనా గెలవని, ఏ పార్టీతోనే గెలవండి, వాడు రూలింగ్ పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు. అసలు యూ కాంట్ స్టాప్ అని ఏ పార్టీలో ఇదంటే సరే సర్పంచ్ బీఫామ్ ఉంటుంది లేదు, ఎవరు గెలిచినా మావాడని ప్రకటించుకుంటారు, వాడు ప్రకటించుకుంటారు, మేము కూడా ప్రకటించుకుంటాం, వీళ్ళు వెళ్ళిపోతారు అధికార పార్టీలోకి. ఈ బీఫామ్ ఉన్న దగ్గర వాడు ఏ పార్టీ ఒకటి గెలిచినా కూడా రూలింగ్ పార్టీకి మైగ్రేట్ అవుతున్నారు. అది అంతకుముందు 2 టర్మ్స్ లో కూడా తెలంగాణ వచ్చిన తర్వాత విపరీతంగా ఎంకరేజ్ చేశారు కదా బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు అయ్యో ఏమంటారు అది అయ్యో వాయో అని ఇప్పుడు బతుకుంటే అది ఈ టైంలో కూడా జరిగిందో ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తుంది. దిలీప్ గారి మాట ప్రకారం తమరు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పేసి ఎక్కడో చెప్పినట్టు చెప్పండి, వాళ్ళు చేయలేదా చెప్పండి. కాబట్టి మీరు ఎట్లా పాలుతారు, వాడు నాకు గెలిచిన వాడు నాకెవరు ఉత్తర బాబుని రూలింగ్ పార్టీకి పోతున్నా, ఇది అభివృద్ధికి ఆకర్షితుడే చెప్తారు మంచి మంచి మాటలు. అది అందరు పార్టీలో మారిన ప్రతి ఒక్క నాయకుడు చెప్పేది అదే కదా సార్, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు వ్యక్తిగత ప్రయోజనాలు ఏం లేనట్టు ఆ స్టేట్మెంట్స్ అంతా ఇచ్చేసి మైగ్రేట్ అయిపోతున్నారు. మరి దాన్ని ఎట్లా చెక్ చేయాలండి? కాబట్టి ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అని అందుకే ఆ వర్డ్ వాడా. ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అనేది ఖచ్చితంగా అది లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఖచ్చితంగా అన్ని పార్టీలు కూర్చొని చేయాల్సిన అవసరం ఉంది. డెమోక్రటిక్ ప్రొసీజర్స్ ఎక్కడ కూడా ఏ ఎలక్షన్ కూడా మనం ఆశించిన పద్ధతిలో డెమోక్రటిక్ గా జరగట్లేదు. మీరు అన్నట్టు ఆ గుండాయుధము, డబ్బులు పంచటము, దానికంటే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఏకగ్రీవమే అనిపిస్తుంది. ఇంకా ఇన్సెంటివ్స్ కాస్త పెంచి అటు ఇటు ఎట్లా గెలిచిన అధికార పార్టీకి పోయే పార్టీకి ఏంది గందరగోళం, తన్నుకోవడాలు ఇంకా ఎక్కువ ఉంటుంది లోకల్ బాడీలో. ఎక్కువ ఈ పోరాటాలు, తన్నుకోవడాలు ఇవన్నీ అయితే లోకల్ బాడీలో మరి చాలా ఎక్కువ ఉంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే, ఎంపీకి అంతగా ఎవరు పట్టించుకోడు కానీ. సో అది మనం చూసాం, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రల్ రిఫార్మ్స్ రావాలి. అది ఏ విధంగా దీన్ని ప్రక్షాళన చేయడానికి మనకి వస్తుందో ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలి. దాని వరకైతే మనం ఖచ్చితంగా కరెక్టే. కానీ ఇంతకుముందు మిత్రుడు అన్నట్టు వి డోంట్ నో ఈ ఎలక్షన్ ఈవెన్ ఇండిపెండెంట్ ఉన్నా సరే ఈయన ఇప్పుడు మనం పొలిటికల్ పార్టీస్ ముందు వచ్చిన చర్చ ఏంటంటే నోటాను ఒక అభ్యర్థిగా పరిగణించమంటున్నారు. ఆ అభ్యర్థి కనుక నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే అసలు ఎన్నిక చెల్లదంటున్నారు. అది రద్దు చేస్తామంటున్నారు మొత్తానికి. అది రద్దు చేస్తే అక్కడ ఉండి ఆ గ్రామాన్ని నడిపించే వ్యక్తి ఎవరు అవుతారు సార్? మరి అప్పుడు అఫీషియల్ గా మళ్ళీ ఇది ఇప్పుడు ఏ సిస్టమ్ లో అయితే అఫీషియల్స్ దాన్ని మేనేజ్ చేస్తున్నారో అట్లా నడపాల్సి వస్తుంది. అది ఇంకా ఘోరం కదా. ఆఫీసర్స్ ఏం నడుపుతారు? స్థానిక సంస్థలకు బాధ్యులైన సర్పంచ్లకు, ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి ఉన్న బాధ్యత అధికారికి ఉంటుందా? అధికారి ఉంటే అది మళ్ళీ మేము అధికారులు ఉన్నాం కాబట్టి మేము ఏం చెప్తే అదే ఇక్కడ అధికారి. అంతే కదా కదా. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కావడమే కరెక్ట్. కాబట్టి నోటాకు కంటే తక్కువ ఓట్లు వస్తే ఎలక్షన్ రద్దు చేద్దామని ఒక ప్రపోజల్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఐ డోంట్ థింక్ ఎంత లాజికల్ అయితే అనిపించలేరు. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, మీ మీద చాలా అబండాలు వేశారు కాంగ్రెస్ నేత. మీ అబండాలు కాదు, చాలా వాస్తవాలు కూడా ఉన్నాయి.